హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి యాడ్ ఈవెంట్ లిజనర్ అనమాట. సో ఇది ఎలా అనేది చూద్దాం. ఓకే, సో మనం బేసిక్గా ఈవెంట్స్ గురించి నేర్చుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మీరు చూస్తే ప్రీవియస్ క్లాస్లో ఈవెంట్స్ గురించి నేర్చుకున్నాం. జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ అని నేను ఒకటి చేశాను. సో దాంట్లో చూడండి, సో క్లిక్ చేసినప్పుడు, డబుల్ క్లిక్ చేసినప్పుడు, రైట్ క్లిక్ చేసినప్పుడు, మౌస్ ఓవర్, హౌస్ అవుట్, సో ఇవి చేసినప్పుడు ఈవెంట్స్ అనమాట. అట్లాగే ఇక్కడ మనము సేమ్ ఇదే అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక బటన్ ఇచ్చింటాం, ఆ బటన్కి ఆన్ క్లిక్ అని ఇచ్చింటాం. ఆన్ క్లిక్ ఇచ్చి దానికి ఒక ఫంక్షన్ ఇచ్చింటాం, ఏది ఏబీసీ అనే ఫంక్షన్ ఇచ్చింటాం. అది క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి, కలర్ కానీ తర్వాత ఇంకోటి కానీ చేంజ్ కావాలి. అంటే ఒక అట్రిబ్యూట్ అనేది చేంజ్ కావాలి అంత ఎలిమెంట్. ఓకేనా, అర్థమైంది కదా. సో ఫంక్షన్ క్లిక్ చేసినప్పుడు అది మారాలి అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే సో సేమ్ ఆన్ మౌస్ సెంటర్ అంటే అది మౌస్ ఎంటర్ అయినప్పుడు ఈ ఫంక్షన్ జరగాలి, ఏది XYZ అన్న ఫంక్షన్ జరగాలి. క్లిక్ జరిగినప్పుడు ABC ఫంక్షన్ జరగాలి, అట్లా. ఓకేనా, అలా చేసుకోవచ్చు. సో నేను ప్రాక్టికల్ వేలో చూపిస్తాను ఒకసారి. ఓకే ఓకే సో మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాము, సో ప్రీవియస్గా గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఇచ్చేసి డాట్ ఆన్ క్లిక్ వచ్చేసి ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏది ABCR ఏదైనా అవుట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా ఇది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను ఆన్ క్లిక్ ఈవెంట్ నేర్పిస్తాను. ఓకేనా, సో ఆన్ క్లిక్ తర్వాత మౌస్ ఎంటర్ తర్వాత చూపిస్తాను. ఓకేనా, నేను ప్రాక్టికల్ వేలో చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడి వచ్చేసి నేను ఏంది హెడర్ అని తీసుకుంటాను. ఓకేనా, హెడర్ ఏం చేయాలి, క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏం కావాలి, క్లిక్ చేస్తే ఆన్ క్లిక్ ఆర్ క్లిక్ మీ ఇష్టం. సో ఆన్ క్లిక్ చేస్తే ఫంక్షన్ ఏం రన్ కావాలి అంటే ABC అనే ఫంక్షన్ని రన్ చేయాలనుకున్నాం. ABC అనే ఫంక్షన్ రన్ చేయాలి. ఇప్పుడు ABC అనే ఫంక్షన్ని మనం ఇప్పుడు కాల్ చేయాలి. ఏమని, సో ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయాలి కదా. సో ఫంక్షన్ ABC, ఓకే ABC, ఓకే ఫంక్షన్ ABC. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మొత్తాన్ని కాపీ చేసుకొని సో నేనేం చేస్తున్నానంటే సో హెడర్ కదా. సో హెడర్ వచ్చేసి ఏది ఇది. సో హెడర్లో నేను ఏం చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే స్టైల్ అని తీసుకొని స్టైల్ డాట్ ఏం మార్చాలనుకున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్, అదే కదా బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ కలర్. సో కింద ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు ఏమని ఇస్తున్నా అంటే లైట్ గ్రీన్ అని ఇస్తున్నాం. లైట్ గ్రీన్. చూద్దాం, అంటే మనం ఆన్ క్లిక్ అంటే క్లిక్ ఇచ్చినప్పుడు ఇది మారాలి, ఏది హెడర్లో. సో నేను ఇది కదా హెడర్, సో చూస్తా. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది చూడండి, లైట్ గ్రీన్ వచ్చేస్తే. అంటే దీని మీద క్లిక్ చేస్తే ఈ లైట్ గ్రీన్ అనేది మారింది. అదే లైట్ బ్లూ అని ఇచ్చామనుకోండి, లైట్ బ్లూ అంటే దీని మీద క్లిక్ చేస్తే లైట్ బ్లూ వస్తుంది. అలా అంటే మనం ఫంక్షన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే. అర్థమైంది కదా ఇది. ఓకే, తర్వాత మౌస్ ఎంటర్ అయినప్పుడు అది ఎలా అంటే చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే. సో మౌస్ ఎంటర్ చూడండి, సో రిఫ్రెష్ అయింది కదా. చూడండి, నేను మౌస్ని ఇలా పైకి తీసుకువెళ్తున్నాను. చూడండి మారిపోయింది కదా. సో మౌస్ తీసుకువెళ్తే మారిపోతుంది. రిఫ్రెష్ చేస్తున్నాను, రిఫ్రెష్ చేసి ఇప్పుడు మౌస్ని అలా తీసుకువెళ్తున్నాను లోపలికి. చూడండి, అంటే మౌస్ ఎంటర్ అదే అనమాట. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఈవెంట్ లిజనర్ అని ఒకటి ఉందన్నమాట. సరే, యాడ్ ఈవెంట్ లిజనర్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యాడ్ ఈవెంట్ లిజనర్. సో మనం ప్రీవియస్గా ఏం చేసాము, జస్ట్ ఆన్ క్లిక్ ఇచ్చి ఫంక్షన్ ఇచ్చాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఎట్లా అంటే యాడ్ ఈవెంట్ లిజనర్ అని పెట్టేసి క్లిక్ ఆన్ క్లిక్ అంటే మౌస్ ఎంటరా, క్లిక్ డబుల్ క్లిక్, సో అవన్నీ ఉంటాయి. సో కామా ఫంక్షన్ నేమ్ ఇస్తాం.
అర్థమైంది కదా, ఫంక్షన్ నేమ్ ఇస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫంక్షన్ నేమ్ పైన ఇచ్చాం. మామూలుగా అయితే ఫంక్షన్ నేమ్ మనం ఒక చోట చేసుకొని పెడతాం, కానీ మనము యాడ్ ఈవెంట్ లిజనర్ అని పెట్టేసి ఫంక్షన్ నేమ్ కూడా మనం రాయొచ్చు అనమాట. అది ఎలా అనేది నేను చూపిస్తాను, ఓకేనా. సో మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఓకేనా, యాడ్ ఈవెంట్ లిజనర్ అని పెడుతున్నాను. ఎక్కడ చూపిస్తాను ఇప్పుడు, యాడ్ ఈవెంట్ లిజనర్ కదా. సో ఫస్ట్ నేను దీన్ని తీసేస్తా. సో తీసేసి యాడ్ ఈవెంట్ లిజనర్ అని పెట్టేసి ఇక్కడ క్లిక్ అని ఇస్తే ఇక్కడ ఏం చేయాలంటే మనము ఫంక్షన్ నేమ్ రాసుకుంటున్నాం. ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను ఏబీసీ ఆల్రెడీ నేను చేశాను. ఇక్కడ ఏబీసీ చేశాను, చూడండి మీరు గమనించాలి. ఇక్కడ ఏబీసీ చేశాను. ఆ ఫంక్షన్ నేమ్ని మనం కాల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు క్లిక్ చేస్తే ఏం రావాలి, ఆ ఫంక్షన్. సో నేను చూడండి క్లిక్ చేసిన, వచ్చేసింది కదా, ఓకేనా. అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను సేమ్ దీన్నే కాపీ చేసుకొని ఇంకొకటి ఈవెంట్ రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను అంటే, ఏం రాస్తున్నాను చూపిస్తాను. కాపీ అండ్ పేస్ట్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, నేను ఏబీసీ తీసేసి జస్ట్ ఫంక్షన్ అని ఇస్తున్నాను. ఫంక్షన్ ఇచ్చేసి ఇక్కడ ఫంక్షన్కి నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ ఇదే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కదలే, ఇటు వరకు కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ బార్డర్ ఇస్తున్నాను. బార్డర్ ఈక్వల్స్ టు 10 పిక్సెల్ డాటెడ్, ఓకేనా, డాటెడ్ బ్లూ అని ఇస్తున్నాం. బ్లూ. సో ఇక్కడ వచ్చేసి మౌస్ ఎంటర్ అని ఇస్తున్నాం. ఇక్కడ వచ్చేసి క్లిక్ చూద్దాం. సో ఇప్పుడు మనం 2 ఈవెంట్స్ వేసాం. మీరు గమనిస్తే 2 ఈవెంట్స్ వేసాం. 2 ఈవెంట్స్ అంటే ఇప్పుడు చూడండి, మౌస్ ఎంటర్. సో మౌస్ ఎంటర్ ఇప్పుడు క్లిక్ చేస్తే రావాలి. సో క్లిక్ చేసి చూడండి, క్లిక్ చేస్తే వచ్చింది డాటెడ్ వచ్చేసింది, మళ్ళీ బ్లూ వచ్చేసింది. అలా అంటే ఇది క్లిక్ చేస్తే బార్డర్ వచ్చింది. అర్థమైంది కదా, ఓకేనా. సో లైట్ బ్లూ. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ, లైట్ గ్రీన్ అని ఇస్తా. ఓకే, సో లైట్ గ్రీన్ ఇస్తా. సో చూడండి, ఓకేనా. బ్లూ వచ్చేసి అంటే ఇక్కడ కూడా క్లిక్ ఇస్తా. సో క్లిక్ ఇస్తా, చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు వచ్చేసింది. అర్థమైంది కదా, అంటే ఈ ఫంక్షన్ రన్ అయింది అండ్ ఈ ఫంక్షన్ కూడా రన్ అయింది. అర్థమైంది. ఏబీసీ అనే ఫంక్షన్ ఏంది, ఇది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రీన్. ఫంక్షన్ అనేది ఏమి ఇక్కడే ఇచ్చామన్నమాట. అంటే దాంట్లో యాడ్ ఈవెంట్ లిజర్లోనే ఫంక్షన్ అనేది రాసేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా. అర్థమైంది కదా. ఇది ఒక్కసారి మళ్ళీ వినండి, ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడికి అర్థమైంది కదా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటి డెమో ఇచ్చాను. సో ఈ డెమో అనేది నేను గోలేవ్ ఇస్తాను. సో గోలేవ్ ఇచ్చేస్తా. సో నేను యూజర్ క్యాప్చర్ అని ఒకటి ఇచ్చాను అనమాట. సో ఏది అంటే, సో ఇది. సో యూజర్ క్యాప్చర్ అంటే ఏమంటే, ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్ అని పెట్టేసి ఈవెంట్ ఫంక్షన్ యూజర్ క్యాప్చర్. అంటే యూజర్ క్యాప్చర్లో మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది, ఓకేనా. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. అది ఏమనేది ఇప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ మనము ఏం చేయాలి అంటే, సో నేను యూజర్ క్యాప్చర్ ఇచ్చాను కదా, దీనికి ఒక జేఎస్ని మనం ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో నేను జేఎస్ ఫైల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాను ఇక్కడ, యూజర్ క్యాప్చర్ అని పెట్టేసి. సో ఇది కాదు, ఇది, ఓకేనా. సో ఇక్కడ యూజర్ క్యాప్చర్ అని పెట్టేసి నేను ఏం చేస్తున్నానంటే డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో క్వెరీ సెలెక్టర్ అమ్మా. సో ఎందుకంటే మనకి క్వెరీ సెలెక్టర్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఐడి. సో ఐడిని తీసుకుంటున్నామా, ఐడి యాష్ కదా, ఐడి, ఓకే. చూడండి, ఓకే. సో మౌస్ ఎంటర్ అయితేనే మనకి అలర్ట్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో హ్యాష్ ఇన్నర్, ఓకే, హ్యాష్ ఇన్నర్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. చూడండి, యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ చేస్తే ఏం రావాలి, ఫంక్షన్ని రన్ చేయాలి. అంటే క్లిక్ చేసినప్పుడు ఏం రావాలి, ఫంక్షన్ రన్ చేయాలి. సో ఫంక్షన్
సో ఫంక్షన్ ఏం రాస్తున్నాము, ఫంక్షన్ వచ్చేసి చూడండి, ఫంక్షన్ వచ్చేసి ఏం రాస్తున్నాం అంటే అలర్ట్, ఏమి అలర్ట్ ఇన్నర్ డివ్. సో ఇన్నర్ డివ్ అని రాస్తున్నాం, ఓకేనా, ఇన్నర్ డివ్. ఓకే చూద్దాం. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, సేవ్ చేసేసి నేను ఫస్ట్ నేను ఏది క్లిక్ చేస్తే రావాలి. సో ఇన్నర్ డివ్ మీద క్లిక్ చేస్తే చూడండి రాలేదు, సారీ, ఓకే. సో డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకే. సో రైట్ క్లిక్ ఇద్దాం. సో ఇన్స్పెక్ట్ చూద్దాం ఒకసారి ఏం వచ్చిందో దీంట్లో. సో రిఫ్రెష్, ఓకే, ఎందుకు రాలేదు, యూజర్ క్యాప్చర్, ఓకే 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 ఓకే. సో ఇక్కడ ఏమంటే యూజర్, ఓకే ఇక్కడ మనము వచ్చేసింది, ఎందుకంటే మనకి ఇక్కడ ఫైల్ నేమ్ కరెక్ట్గా మ్యాచ్ లేదన్నమాట, అందుకు, ఓకేనా. సో దీని మీద క్లిక్ చేస్తే వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు అవుటర్ మీద క్లిక్ చేస్తే ఏం రావాలి, ఓకేనా, సేమ్ ఇదే అమ్మా, సేమ్ ఇదే. సో నేను కాపీ చేస్తున్నాను, కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ అవుటర్ అని ఇస్తున్నాను, ఏమి అవుటర్ అని ఇచ్చేసి క్లిక్ చేస్తే ఏం రావాలి, అవుటర్ డివ్ అని రావాలి, ఏమి అవుటర్ డివ్, అంటే అవుటర్ డివ్ మీద క్లిక్ చేస్తే రావాలి, చూద్దాం. సో అవుటర్ మీద క్లిక్ చేస్తే చూడు అవుటర్ డివ్ అని వచ్చేసింది, అదే ఇన్నర్ డివ్ మీద ఇస్తే ఇన్నర్ డివ్ అని వచ్చేసింది. సో ఇక్కడ ఏమి ఫాల్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కామా ట్రూ అని ఇచ్చామనుకోండి. సో ట్రూ అని ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి ట్రూ అని ఇచ్చాం. సో ట్రూ అని ఇచ్చేసి సేవ్ చేస్తున్నాం, సారీ ఇక్కడ సేవ్ చేసినాం. సో ట్రూ అని ఇచ్చేసి సేవ్ చేసాం. ఇప్పుడు ఏదో ఇన్నర్ డివ్ కదా, సో దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇన్నర్ డివ్ అని వస్తుంది, అంటే ట్రూ అనమాట, అవుటర్ డివ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకవేళ మనం ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చాం అనుకోండి, ఫాల్స్ ఇచ్చేసాం. సో ఫాల్స్ ఇచ్చేసి సేవ్ చేసాం అనుకోండి. సో మనం ఇన్నర్ డివ్ మీద క్లిక్ చేస్తే ఇన్నర్ డివ్ వచ్చేసింది, అవుటర్ డివ్ వచ్చేసింది. అంటే ఫాల్స్ ఆఫ్, ఇప్పుడు ఫాల్స్ అనేది రెండు చోట్ల ఇవ్వాలి మనం. సో ఫాల్స్ అనేది రెండు చోట్ల ఇవ్వాలి, ఫాల్స్ అని ఇస్తే సో ఇప్పుడు మనం సో ఇన్నర్ డివ్ మీద క్లిక్ చేస్తే ఇన్నర్ డివ్ వస్తుంది, అవుటర్ డివ్ వచ్చేస్తుంది. సో మనం ఇన్నర్ డివ్ మీద క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేసాం అనుకో, అవుటర్ డివ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అదే అంటే రెండు చేసాం కాబట్టి, సో రెండు తీసేసాం అనుకోండి. సో నెక్స్ట్ సేవ్ చేసాం, ఇన్నర్ డివ్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఇన్నర్ డివ్, అవుటర్ డివ్ వచ్చేస్తుంది. సో ఇదే అనమాట, ఓకేనా. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా, అర్థమైంది కదా. సో మనం క్లిక్ చేస్తే వచ్చాను, ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.